నేడు ఎంతో పర్వదినం. ఈ పర్వదినం ఎలాంటిది అంటే సంవత్సరానికి ఒక్కమారు వచ్చేటువంటి మరిచిపోని పండుగ లాంటిది. వచ్చేటువంటి వర్తమానంలో ఏ పండుగనైనా మర్చిపోతున్నాం మనం. ఎవరో మన పక్కింటి వాళ్ళో పొరుగింటి వాళ్ళో చెప్తే తప్ప గుర్తులేని స్థితిలో ఉంటున్నాం మనం. కానీ ఈ పండుగను ఎవరూ మనకు గుర్తు చేయవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు వస్తుందా ఈ సర్వదోష మహా యాగం సమయం ఎప్పుడు వస్తుందా అని మనందరం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. పూజ్య గురుదేవులు సద్గురు శ్రీ సాయి కుమార్ బాబా గారు ఇంతటి మహత్తరమైనటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ ఏమీ తెలియని ఆబాలబాలుల్లాగా మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఎప్పుడు చూడండి చిరుమందహాసం తప్ప ఏమీ కనిపించదు ఆయన దగ్గర. ప్రతి గురువుకి కూడా ఏదో సందర్భంలో ఏదో విధమైనటువంటి ఆవేశం వస్తూ ఉంటుంది. నాకు కూడా నా శిష్యులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, స్వామీజీ చాలా కోపంగా ఉన్నారు మీరు అని. కానీ మన బాబాజీ గారి ముఖంలో మాత్రం నాకు ఆ కోపం కనిపించడం లేదు అసలు. ఎన్నోసార్లు అడిగాను కూడా బాబాజీని, ఇంత ప్రశాంతత మీకు ఎలా బాబాజీ అని. దానికి కూడా ఆయన సమాధానం ఏమిటి అంటే చిరునవ్వే. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఆయన తన భుజాలపైన వేసుకుని సర్వజనుల యొక్క శ్రేయస్సుని గాంచి మీ యొక్క సర్వ కర్మల్ని కూడా నివారించడం కోసం ఇంత గొప్ప మహాయాగాన్ని మనందరి కోసం నిర్వర్తిస్తున్నారు. మరి సర్వ కర్మల్ని హరించేటువంటి శక్తి ఒక కొబ్బరికాయలో ఉంటుంది. మరి అటువంటి పూర్ణ ఫలం చేత మన కర్మలందరినీ మన బాబా గారు ప్రక్షాళన చేసేస్తున్నారు, కడిగేస్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాజీ గారు మా సాక్షాత్ మా గురువు గారు, ప్రత్యక్ష దైవం అని ప్రతి ఒక్కళ్ళు కూడా మనన చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటున్నారా తల్లి? అందుకే ఈరోజు బాబాజీ గారు నాకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఏమిటి అంటే ఇంతమంది అశేష జన భక్త జనామణిలో నేను నాకు తోచినటువంటి 4 విషయాల్ని మీతో మాట్లాడుకోవటం. గురువు ఎలాంటి వాడు అంటే మనస్సుతో మాట్లాడేవాడు. ఇక్కడ వేలాది మంది భక్తులు ఉన్నారు. అయ్యో బాబాజీ నేను నాతో ప్రస్తుతం మాట్లాడలేకపోయానే, బాబాజీ నేను దర్శనం చేసుకోలేకపోయానే, బాబాజీ యొక్క పవిత్ర నేత్రాలు నా పైన పడలేదే అని బాధపడుతూ ఉంటారు. అటువంటి బాధపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. సద్గురువు ఆశీస్సులు పొందడానికి మాట అవసరం లేదు, మనస్సు చాలు. ఎప్పుడు కూడా మా గురుదేవులైనటువంటి వాసుదేవానందగిరి స్వామీజీ ఎప్పుడు నన్ను ఒక మాట అనేవాళ్ళు. ఏమనంటే, నీకు వయసు చాలా తక్కువ ఉందిరా, కానీ శక్తి ఏదో చాలా ఎక్కువ ఉన్నట్టుంది. నేను దర్శించలేనటువంటి మహానుభావుల్ని కూడా నువ్వు దర్శిస్తావని ఎప్పుడూ చెప్పేవాళ్ళు నాకు. అది మా గురుదేవులు ఎందుకు ఆ మాట అన్నారో బాబాజీ ఆశ్రమానికి నేను వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. సద్గురువు యొక్క దృష్టి ఎలా ఉంటుంది, గురువుగారి యొక్క చూపు ఎలా ఉంటుందట, హంసలాగా ఉంటుందట. హంస నడకలో ఎంత హొయలు ఉంటాయి. హంస ఎలాంటిది అంటే మలినమైపోయినటువంటి పాలని కూడా ఏదో కల్తీ చేసి పెట్టేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఇదొక ఆభరణం లాంటిది కల్తీ అనేది. పాలని నీళ్ళని 2 కలిపేసి హంస ముందు పెడితే పాలు తాగేసి నీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతుందట. మరి మన సద్గురుదేవులు మీరు ఏ మనస్సుతో వచ్చినా మీలోని కర్మలన్నీ గ్రహించేసి మిమ్మల్ని హంసలాగా పంపించేస్తూ ఉన్నారు ఆయన.
అటువంటి గురుదేవుల్ని మనందరం కూడా ఈరోజు ఇంత సామీప్యంగా ఇంత దగ్గరగా కూర్చుని సాక్షాత్ ఆ గురుదేవుల్ని మనం దర్శించడం అనేది మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. మన సాయి కుమార్ బాబా గారు తన యొక్క భక్తుల యొక్క కర్మ దోషాలన్నింటినీ కూడా నివారించడానికి ఈ యజ్ఞ ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తున్నారు. కనుక ఈ వేదికను అలంకరించినటువంటి ఎంతోమంది మహాత్ముల మధ్య నేను కూడా కూర్చుని ఈ 4 విషయాల్ని చెప్పడానికి నాకు ఈ మహత్తరమైనటువంటి అవకాశం కల్పించినటువంటి సద్గురు మన బాబాజీ గారికి మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ బాబాజీ గారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ సెలవు తీసుకున్నాను. ఓం శాంతి.